తణుకులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జోగి రమేష్పై జరిగిన అక్రమ అరెస్టులను మరియు అమానుష దాడులను ఆయన ఖండించారు. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు, దాడులు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని, ఏమీ సాధించలేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో మద్యాన్ని విచ్చలవిడిగా మరియు బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్య ఆంధ్రప్రదేశ్గా మారిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీసీలంతా ఒకటి కావాలని కారుమూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అరెస్టులు, జైలుకి పంపించటం ఇవి తప్పితే పరిపాలన గాలికి వదిలేశారు. ఇవాళ ప్రతిదీ కూడా ఏదో రకమైన ఆ రెడ్ బుక్ సిద్ధాంతం అని చెప్పి ఓన్లీ 16 నెలలు 17 నెలల్లో కూడా అరెస్టుల కార్యక్రమం తప్పితే వేరే లేదు. కానీ 2,40,000 కోట్లు అప్పు చేసి అది ఏమైందో తెలియదు. కానీ రోజు మనకు కనపడే అరెస్టులు. ఇవాళ లిక్కర్ కేసులో 360 కోట్ల రూపాయలు లిక్కర్ కేసులని చెప్పి 360 కోట్ల రూపాయలు లిక్కర్ కేసులని 3,600 కోట్ల రూపాయలు 3,600 కోట్ల రూపాయలు లిక్కర్ కేసు అని చెప్పి ఇవాళ కొండను తవ్వి ఎలకన పట్టినట్టు చేశారు. కానీ అరెస్టులు మాత్రం చూపిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా షాపులు ఇచ్చి, బెల్ట్ షాపులు ఇచ్చి మద్యాన్ని విపరీతంగా దోపిడీ చేయాలని చెప్పి ఓ పక్కన చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు ఉండకూడదంటాడు. బెల్ట్ షాపులే కాదు, వైన్ షాపుకి రూములు కూడా ఇచ్చి రూముల్లో కూడా తాగిస్తూ ఉన్నారు. ఆ రూముల్లో మనిషి చనిపోయినా కానీ ఆ పక్కనే ఉండి తాగేస్తున్నారు. ఈ విచిత్రం ఏంటో ఇదేంటో అర్థం కావట్లేదు. దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా జరిగింది. కల్తీ మధ్యాంధ్రప్రదేశ్గా అయ్యింది. ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్ నుంచి కల్తీ మధ్యాంధ్రప్రదేశ్గా అయ్యింది. ఎక్కడికక్కడ స్థావరాలు పెట్టుకుని కల్తీ మందు తయారు చేసే కార్యక్రమాలు చేస్తూ, మరి తొలిగా ఈ కల్తీ మద్యం ఏదైతే ఇబ్రహీంపట్నంలో దొరికినప్పుడు మరి జోగి రమేష్ గారు ఫస్ట్ వెళ్ళి దాన్ని పట్టుకుని ప్రజలకి, మీడియా వారికి చూపించిన వ్యక్తి మీద మద్యం దొంగ లిక్కర్ తయారవుతూ ఉంటే, షాపులకే డెలివరీ అవుతూ ఉంటే మీరు పట్టించుకుంటలేదంటే ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా లేదా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ ఒక బీసీని, ఒక గౌడ కులస్తుడిని మీరు అరెస్ట్ చేయాలని కక్షపూరితంగా, మీరు కక్ష సాధింపుగా ఇవాళ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం చాలా బాధాకరం. మరి అతన్ని మీరు ఇబ్బంది పెట్టాలని ఈ కార్యక్రమం చేశారని, ఎవరైతే మరి మంత్రులుగా మరి మంచి పేరులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రూపంలో మీరు అరెస్ట్ చేయాలని చెప్పి మీరు ఈ పని చేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, మీ ఎమ్మెల్యేలు మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మద్యం, ఓ పక్కన బెల్ట్ షాపులు, ఓ పక్కన దుకాణాలు పెట్టి దొంగ మద్యాన్ని, అలాగే ఇసుక, మట్టి, పనికి ఆహార పథకంలో వెళ్లకుండానే మస్తర్లేసి డబ్బులు దోచుకునేది, పేకాట స్థావరాలు, క్రికెట్ బుకేలు, అలాగే ఏదైతే గంజాయి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటే పబ్లిక్గా మీ ఎమ్మెల్యే, మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే, మేము లంచాలు తీసుకుని అభివృద్ధి చేస్తున్నాం, మేము లంచాలు తీసుకుని స్టేడియంలు కట్టిస్తున్నాం, మాకు పైనుంచి మాకు ఫండ్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి, ప్రజల్లో మేము గెలిచాం కాబట్టి సిగ్గు లేకుండా మేము చెప్తున్నాం, మేము లంచాలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎవరో ఒక అతను మాట చెప్పిన దాని మీద మీరు జోగి రమేష్ని అరెస్ట్ చేశారే, మీ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా బాహాటంగా మాట్లాడుతూ దోచుకుంటా ఉంటే ఎందుకు అరెస్టులు చేయట్లేదు?